13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇప్పుడు కొన్ని ప్రశ్నోత్తరములు. ప్రశ్న: గుణాలను క్షేత్రజ్ఞ అని పిలువవచ్చా? సమాధానం: క్షేత్రజ్ఞుడు జ్ఞానంతో నిండిన శక్తి. క్షేత్రజ్ఞుడు నిరాకార పరమాత్మ, అదే గుణరహిత ఆత్మ స్వయం. విశ్వం యొక్క 3 లక్షణాలు కూడా క్షేత్రంలో ఉన్నాయి. శరీరంతో అనుసంధానించబడిన ఆత్మ తనను తాను క్షేత్రంగా భావిస్తుంది. అందువల్ల గుణాలు కనిపిస్తాయి. కళ్ళు చూసినట్లే, చెవులు విన్నట్లే, చర్మం స్పర్శను అనుభవించినట్లే. కానీ మరణానంతరం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నిర్జీవ శరీరంలోని ఈ భాగాలు నిష్క్రియంగా మారతాయి. మన ఇంద్రియాలు క్షేత్రజ్ఞుడి వల్లనే పనిచేస్తాయి. జ్ఞానం యొక్క మూలకం క్షేత్రజ్ఞ. విద్యుత్ అయస్కాంత ప్రేరణ ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. దీనిలో ఒక వాహకాన్ని డైనమిక్ అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు విద్యుత్ అయస్కాంత శక్తి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా విశ్వం కూడా పరమాత్మ చుట్టూ తిరగడం ద్వారా శక్తిని పొందుతుంది. మరి ఒక ప్రశ్న: కొన్ని గుర్రాల చిత్రాలను చూస్తాను. కొన్ని నెలల క్రితం నా చార్ధామ్ యాత్రలో, ముఖ్యంగా యమునోత్రి మరియు కేదార్నాథ్ పర్వత మార్గాల్లో యాత్రికులను మోసుకెళ్లే గుర్రాల బాధను నేను చూశాను. నాకు తీవ్ర బాధ అనిపించింది. స్వారీ చేసే వారిపై లేదా ఆ గుర్రాలను భారీ బరువులు మోయించే వారిపై ఎలాంటి పాపం వస్తుందో దయచేసి నాకు చెప్పగలరా? సమాధానం: మనం భగవద్గీతను అధ్యయనం చేసినప్పుడు మన దృష్టి అంతరంగ శుద్ధిపై ఉంటుంది. అంటే మన అంతర్గత స్వభావాన్ని శుద్ధి చేసుకోవడం. మనం ప్రాపంచిక బాధలపై ఎక్కువగా దృష్టి పెడితే మనం అదే మలినాలను లోపల ప్రతిబింబించడం ప్రారంభిస్తాము. ప్రపంచం నిజానికి చాలా బాధను కలిగి ఉంటుంది. అమాయక జీవులు కూడా హాని చేసేవారు ఉన్నారు. అయితే ఇతరుల పాపాల గురించి ఆలోచించకుండా మన చిత్తాన్ని శుద్ధి చేసుకొని అంతర్గతంగా ఎదగడం మన మార్గం. భగవాన్ కర్మ నియమం న్యాయమైనది. హాని కలిగించేవాడు సహజంగానే దాని పర్యవసనాన్ని దైవిక క్రమం ప్రకారం ఎదుర్కొంటాడు. ఏ జీవికైనా బాధ కలిగించేవారు ఖచ్చితంగా వారు తగిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ అధ్యయనంలో మన తక్షణ కర్తవ్యం వారి పాపాలను నిర్ధారించడం కాదు, లోపలికి తిరిగి మన స్వంత హృదయాలను శుద్ధి చేసుకోవడం. అక్కడే నిజమైన పరివర్తన. మరి ఒక ప్రశ్న: భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని గర్భగృహం అనగా గర్భగుడి మరియు చివరి విశ్రాంతి అధ్యాయం అని పేర్కొన్నారు. దానిని ఎందుకు అలా వర్ణించారు? సమాధానం: 12వ అధ్యాయం గర్భగృహం అని పిలువబడుతుంది ఎందుకంటే ఇది అన్వేషకుడిని భక్తి దేవాలయం యొక్క హృదయమైన భక్తి యొక్క అంతర్లీన గర్భగుడిలోకి నడిపిస్తుంది. ఈ అధ్యాయంలో భగవాన్ నిజమైన భక్తుడి లక్షణాలను మరియు దైవిక స్వచ్ఛమైన ప్రేమ యొక్క సారాంశాన్ని వెల్లడిస్తాడు. సర్వోన్నతుని యొక్క వ్యక్తిత్వం లేని అనగా నిర్గుణ నిరాకార స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత భగవాన్ రూపంలో లేదా రూపం లేకుండా మాత్రమే ఉన్నాడని అనుకోకూడదు. ఈ అధ్యాయం అన్వేషకుడు తన సర్వవ్యాప్తతను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు తరువాత స్పృహను సున్నితంగా లోపలికి తీసుకువస్తుంది. అక్కడ దైవిక ఉనికి లోపల ప్రకాశిస్తుంది. దీనిని అంతిమ విశ్రాంతి అధ్యాయం అంటారు ఎందుకంటే చివరికి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా శరీరం మరియు అహంకారం ఉన్నంత వరకు ఒకరి హృదయం భగవానుని వ్యక్తిగత రూపం పట్ల ప్రేమపూర్వక భక్తిలో మాత్రమే విశ్రాంతి పొందుతుంది. రమణ మహర్షి వంటి గొప్ప ఋషులు కూడా ఇలా అన్నారు: నేను అనే భావన మరియు ఆకలి ఉన్నంత వరకు ఆరాధన కొనసాగుతుంది. ఈ విధంగా 12వ అధ్యాయం అనేది సాధకుడు లోపల దైవాన్ని కలిసే పవిత్ర స్థలం మరియు అంతిమ విశ్రాంతి. ఇక్కడ ఆత్మ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రశాంతమైన భక్తితో పరమాత్మ యొక్క వ్యక్తిగత రూపానికి లొంగిపోతుంది. ప్రశ్న: గ్రహాలన్నీ ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటాయి. మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, మనం ఎందుకు నిశ్చలంగా ఒకే రీతిగా ఉండలేకపోతున్నాము? సమాధానం:
బంగారపు నగ చేయాలంటే శుద్ధమైన బంగారంతో చేయడం అది జరగదు. కానీ కొంత శుద్ధత తగ్గించటం ద్వారా ఇది జరుగుతుంది. ఆ విధంగానే భగవానుడు మనలో కూడా కొన్ని కొన్ని లోపాలను పెట్టే పంపిస్తాడు. దానిని అధిగమించే శక్తి మనం సంపాదించుకోవాలి. మరి ఒక ప్రశ్న. కొందరు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటారు. ఇది కూడా భగవంతుడు ఇచ్చేనంటారా? సమాధానం. ముమ్మాటికి కాదు. భగవానుడు మనకు కావలసిన శక్తిని ఇచ్చి పంపుతాడు. దానిని మనం ఎలా వాడుకుంటామనేది మన విజ్ఞతకు వదిలేశాడు. అందువలన ఇటువంటి నిశ్చయాలు మనం చేసుకునేవి మాత్రమే. భగవంతుడి నిశ్చయం కాదు.